ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శ్రీ మహాలక్ష్మి యొక్క ఆరాధన చాలా శ్రేయస్కరమైంది. మరి 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మి దేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు చైత్ర శుద్ధ సప్తమి. శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. శుభ సంభాషణలు కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. వాహన కొనుగోళ్లకి, నూతన వస్త్రధారణకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానం, వస్త్రదానం, శుక్రజపం, అలాగే శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగించి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదం అయినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి ఉచ్చస్థితి, మేషక్షేత్ర స్థితి, శుక్రబుధుల యుతి ఉంది కాబట్టి ఇది చక్కటి అధికారాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే రవి, బుధ, శుక్రుడు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి, రాహు, గురుల యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, కేతువు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, కుజ, శనుల యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అధికారంతో కూడినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ప్రక్రియలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిభను గుర్తింపచేసేటువంటి అవకాశాలను కలిగిస్తాయి. విద్యార్థులు ఆనందకర వాతావరణాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మహిళలకి శుభ పరిణామాలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి కూడా కలిసి వస్తుంది. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టు బిగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మిని కుంకుమతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆచితూచి ఆర్థిక విషయాల్లో వ్యవహరించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విస్మయాలు కూడా వెనంటి ఉంటాయి. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో సినీ రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు ప్రారంభించినప్పటికీ ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుంది. విస్మయాలు సినీ రంగం వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మిని శ్రీగంధంతో పూజించడం ద్వారా అయోమయ పరిస్థితులు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన కొనుగోళ్లు వంటివి లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు అనుకూలతని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు క్షేమం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మహిళలు సంతోష వార్తలు వింటారు. విద్యార్థులకు కూడా అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా విద్యాపరంగా ఆనందకర పరిస్థితుల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల కాలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా అనుకూలిస్తాయి.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని బిల్వదళాలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థికంగా సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభదాయకం, ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అధికారంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో రక్షణ ఏర్పడుతుంది. ఆకస్మిక ప్రతికూల విస్మయాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గృహ విషయాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవికి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా సంతోష వార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా చేపట్టి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. విద్యార్థులకి అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక అనిశ్చితిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలలో వేగవంతమైనటువంటి అనుకూల మార్పుల్ని పొందగలుగుతారు. ప్రతికూల విస్మయాల్ని వేగవంతంగా దూరం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆదాయాన్ని పెంచుతాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం కూడా వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు సినీ రంగం వారికి వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ తట్టుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ మహాలక్ష్మికి పెరుగు అన్నాన్ని నివేదన చేయడం ద్వారా చల్లని వార్తలు వింటారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంఘర్షణలతో కూడినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన వస్తువులు కొనుగోలు ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. వాహన విషయాల్లో కూడా జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి విభేదాలు పారిశ్రామిక రంగం వారికి ప్రబలమవుతాయి. అయినప్పటికీ తట్టుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు తారసపడతాయి. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాన్ని సృష్టించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ మహాలక్ష్మిని తులసి దళాలతో పూజించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడతాయి. ఉద్దేశాలు బాగున్నప్పటికీ పొరపాట్లు
ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ, ఏకాగ్రత వంటివి తప్పనిసరి. బాధ్యతలు శ్రామిక రంగం వారికి పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి పొరపాట్లు దొరుకుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి రంగం వారికి అయోమయ పరిస్థితులు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. కార్యక్రమాల నిర్వహణలో వైద్య వృత్తి వారికి క్రమశిక్షణ తప్పనిసరి. అనుకోని నిందలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మిని మల్లెపూలతో పూజించడం ద్వారా క్లేశాలు దూరమవుతాయి. మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆర్థిక విషయాలు లేకపోలేదు. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితులని పరిష్కరించుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు రాజకీయ పరంగా ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్ని రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు. ప్రణాళికల్ని అమలు చేసేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అపశృతుల్ని పరిష్కరించుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కొంత ఊరట కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మికి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాల నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని పరిష్కరించుకోగలుగుతారు. నూతన బాధ్యతలు ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి పెరుగుతాయి. విద్యార్థులు క్రమశిక్షణతో రాణించగలుగుతారు. బుద్ధితో కూడినటువంటి కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు విద్యార్థులకు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. శుభ పరిణామాలు గృహరీత్యా చోటు చేసుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థిక విజయాలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మికి పాయసాన్ని నివేదన చేయడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. శుభ వార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాలు తద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటే ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆర్థిక పరంగా కూడా పొందగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. క్రమశిక్షణ ద్వారా విద్యార్థులు రాణించగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాలను చకచక పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. శోభతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మిని తులసి దళాలతో పూజించడం ద్వారా ఆకస్మిక ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం వ్యయం సమాంతరంగా ఉంటే చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో పరీక్షా సమయం ప్రారంభమవుతుంది. నూతన బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే రాణించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. చొరవతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు.
పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. సినీ రంగం వారికి క్రమక్రమంగా ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపూర్ణం మేలుని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మిని గులాబీలతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు జీవితంలో సిద్ధిస్తాయి. వ్యాపార ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో దిశల యొక్క ప్రభావం అద్వితీయంగా పనిచేస్తుంది. అన్ని దిశల కన్నా ఈశాన్య దిశ ఉత్తమ ఫలితాల్ని ప్రసాదిస్తుందని తెలిసినప్పటికీ మిగిలిన దిశల యొక్క ప్రభావం చాలా చక్కగానే ఆ యొక్క యజమానిపై ప్రభావితం చూపుతుంది అనేటువంటి విషయాన్ని కూడా అంచనా వేసుకుంటూ తూర్పు దక్షిణం కలిగినటువంటి రోడ్లలో ఆగ్నేయ మూల గృహ నిర్మాణాన్ని చేసినటువంటి వారి యొక్క పరిస్థితిని అంచనా వేసినట్లయితే అక్కడ గృహ నిర్మాణం చేసినప్పటికీ వాస్తుశాస్త్రాన్ని అనుసరించి గనక కొన్ని సూత్ర ప్రాతిపదికల్ని పాటించినట్లయితే ఆగ్నేయ బ్లాకు కూడా సర్వాభీష్ట సిద్ధిని ప్రసాదింపచేస్తుంది సుమా అని వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. ఆగ్నేయ బ్లాక అనగానే కించిత్తు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏమాత్రం లేదు. ఆగ్నేయ బ్లాకులో గృహ నిర్మాణాలు చేసుకున్నటువంటి వారు కూడా వాస్తుశాస్త్రాన్ని పాటించి సర్వతోముఖాభివృద్ధిని పొందినటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు సుమా అనే విషయాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆగ్నేయ దిశ శుభ పరిణామాలు ప్రసాదింపచేయటానికి వాస్తుశాస్త్రరీత్యా మనం ఎటువంటి సూచనలు పాటించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందవచ్చో తెలుసుకుందాం. ఆగ్నేయ బ్లాకులోని ఇల్లు వాస్తుశాస్త్ర సూత్రాలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ సత్ఫలితాల్ని సాధించుకోవటానికి ఆ ఇంటికి ఉత్తరం వైపున నివసించే వారి గృహాలకు తూర్పు వైపున గల రోడ్డు నిర్మాణంలో ఈశాన్యాన్ని తగ్గింపచేయాలి. ఆ రోడ్డులో ఈశాన్యం తగ్గించాలి. ఉత్తర దిశలోని ఖాళీ జాగా కన్నా దక్షిణ దిశలోని ఖాళీ జాగా తక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. తూర్పు వైపున గల ఖాళీ స్థలం కన్నా పడమర వైపున గల ఖాళీ స్థలం తక్కువగా ఎత్తుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ద్వారాలు ఎత్తైన స్థలాల్లో నిర్మించాలి. ఆగ్నేయం, నైరుతి, వాయువ్య దిశల మూలలను అసలు పెంచకూడదు. ఈశాన్య దిశ వాస్తుశాస్త్ర నియమాలకు అనుకూలంగానే ఉండాలి. ఈశాన్యం పెరిగితే పల్లంగా నీరు ప్రవహించేందుకు వీలుగా ఉండాలి. తూర్పు ఈశాన్యంలో వీధిపోటు ఉండటం సర్వత్రా శుభదాయకం. ఆగ్నేయ దిశలో ఇల్లు కట్టుకునేటువంటి వారికి ఉత్తర దిశలో పల్లంగా దక్షిణం వైపు ఎత్తుగాను ఉంటే ఆ స్థలంలో నివసించేటువంటి వారు అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలతో జీవితాన్ని సాగిస్తారు సుమా అంటోంది వాస్తుశాస్త్రం. స్థలంలో ఆగ్నేయ భాగం పల్లంగా ఉంటే ఉత్తమ ఫలితాలు ప్రాప్తిస్తాయి సుమా. దక్షిణం వైపున ప్రవేశ ద్వారం ఉండాలి. పశ్చిమ దిక్కున ఖాళీ స్థలం లేకుండా ఉత్తర తూర్పు దిక్కుల్లో ఖాళీ స్థలం ఉండాలి. ఈశాన్యంలో బావి కానీ బోరింగ్ కానీ వేసుకోవాలి. పశ్చిమ దిశ వైపున గల స్థలం కన్నా తూర్పు వైపున చోటు పల్లంగా ఉంచాలి. ఈ నియమాలన్నీ పాటించి నిర్మితమైనటువంటి ఆగ్నేయ దిశలోని ఇల్లు ఆ గృహంలో నివసించేటువంటి వారు సుఖ వైభవాలతో పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని
గడిపి తీరుతారు సుమా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆగ్నేయ దిశలో నిర్మించిన వంటిల్లు సమస్త సుఖాలను ప్రదానం చేస్తుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. ఆగ్నేయ దిశలో టాయిలెట్స్ కనుక నిర్మించి ఉంటే ఉత్తమమైనదిగానే భావించబడుతుంది. కానీ ఆగ్నేయంలో పెద్ద గుంటలు మాత్రం ఉండకూడదు. ఇవన్నీ కూడా ఆగ్నేయ దిశ చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదింపచేసుకోవటానికి వాస్తుశాస్త్రరీత్యా చెప్పినటువంటి నియమానుసారాలు. ఏ దిశలో ఎవరు ఇల్లు కట్టుకున్నప్పటికీ వారి యొక్క నామం ప్రత్యేకవంతమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. ఆ పేరు రీత్యా ఏ దిశ అయితే తమకు బాగా కలిసి వస్తుందో అనే విషయాన్ని గనక అంచనా వేసుకొని ఆ దిశలో గనక గృహ నిర్మాణం గనక చేసినట్లయితే చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధించటానికి ఆస్కారం ఉంటుంది. గృహాన్ని కట్టామండి, తెలుసో తెలియకో నిర్మాణం అయిపోయింది, మేమేం చేసుకోలేని పరిస్థితి, ఇప్పుడు మా దగ్గర ధనం కూడా లేదు ఖర్చు పెట్టడానికి, దీనికి సరైనటువంటి ఉపాయం ఏదైనా ఉందా అంటే దైవ బలం మనిషికి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. కాబట్టి దైవ బల రీత్యా వాస్తు దోష నివారణ యంత్రం అని చెప్పేసి ఉంటుంది. రాగి రేకు పైన చక్కగా ఆ వాస్తు దోష నివారణ యంత్రాన్ని 1,50,000 సార్లు బ్రాహ్మణోత్తముల చేత చక్కగా దాన్ని నిత్యం కూడాను మంత్రోపాసన చేసి ఆవాహన చేసి ఆ యంత్రాన్ని గనక మీ ఇంటిలోని ఈశాన్య మూల గోడకు గనక తగిలించినట్లయితే వాస్తు దోష నివృత్తి జరిగి ఆ ఇంటిలోని వారు సుఖప్రదమైనటువంటి జీవితాన్ని సాగించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవడంలో తప్పులేదు. ఏది ఏమైనప్పటికీ మనిషి జీవితానికి పరిపూర్ణవంతమైనటువంటి శక్తితత్వాన్ని ప్రసాదించేది దైవ బలం. దైవ చింతన ఏ ఇంట్లో నిత్యం కూడాను జరుగుతుందో వాస్తు పురుష దోష నివారణార్థం అంటూ నమస్కృతాంజలు ఘటించి లక్ష్మీదేవిని గనక ఆరాధన చేసినట్లయితే, విష్ణు భగవాన్ని స్మరించినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోష ప్రభావాలు అంతగా పట్టి పీడించవు సుమా అని కూడా మనకు మహర్షులు చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదికల్ని మనం ఆచరించక తప్పదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామాయణం ఆది కావ్యం నరుడి కథ. నేను మీకు మొట్టమొదటి రోజునే మనవి చేసి ఉన్నాను, రామచంద్రమూర్తి అవతారమే ఒక నరుడిగా వచ్చాడు. అందుకే వాల్మీకి మహర్షి ప్రశ్న చేసినప్పుడు కౌన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. ఈ 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మానవుడు ఈ లోకమునందు ఇప్పుడు ఉన్నాడా అని అడిగాడు.
అటువంటి గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మానవుడు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాడు అని నారద మహర్షి సంక్షేప రామాయణాన్ని చెప్పిన మీదట వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచన చేశారు. వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం. ఆయన ఎప్పుడు శ్రీరామాయణాన్ని రచన చెయ్యాలని కూర్చున్నా ఆయన ఆచమనం చేసి ఘంటం చేత్తో పట్టుకోగానే రామాయణ కథలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క నడవడి తెలియడం కాదు, వాళ్ళ మనస్సులలో ఏమనుకున్నారన్నది కూడా వాల్మీకి మహర్షికి అవగతమయ్యేది. అలా తెలిసేటట్టుగా బ్రహ్మగారు వరం ఇచ్చారు. అందుకే రామాయణాలు ఇన్ని ఉన్నా వాల్మీకి రామాయణం ఒక్కటే పరమసత్యం. యథార్థముగా జరిగిన రామకథని చెప్పినటువంటిది పరమ ప్రామాణికము, పరమసత్యమైనటువంటిది వాల్మీకి రామాయణం ఒక్కటే. కానీ రామకథ మృత సంజీవని కనుక ఎన్ని మాటలు చెప్పినా చెప్పవలసిందే కనుక ఎందరో మహాత్ములు తమ తమ భావములను చొప్పించి ఆనందించి ఆవిష్కరించి శ్రీరామాయణాన్ని అందించారు. కానీ ఎప్పుడైనా రామకథలో యథార్థంగా జరిగింది ఏమిటి అన్నది తెలుసుకోవాలి అంటే ఒక్క వాల్మీకి కృతమైన శ్రీరామాయణాన్ని మాత్రమే చదవాలి. అందున వాల్మీకి రచించిన రామాయణానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. భాగవతాన్ని వ్యాస భగవానుడు సంస్కృతంలో రచన చేసినప్పటికీ 12 స్కంధాల్ని కూడా పోతన గారు ఆంధ్రీకరించారు. ఆంధ్రీకరించినప్పుడు వారు తెలుగు భాషకి ఎంత గౌరవాన్ని శక్తిని కట్టబెట్టారంటే మహాభాగవతంలో ఉన్నటువంటి కొన్ని ఘట్టములు తెలుగు భాషలో చదువుకున్నా కూడా సంస్కృత భాగవతం చదువుకుంటే ఏ ఫలితం వస్తుందో అదే ఫలితం వస్తుంది. రుక్మిణీ కళ్యాణానికి సంబంధించిన లేఖ సంస్కృత భాగవతంలో చదివితే ఏ ఫలితం వస్తుందో ఆంధ్ర భాగవతంలో ఉన్న రుక్మిణీ కళ్యాణం లేఖ చదివితే అదే ఫలితం వస్తుంది. గజేంద్రమోక్షణ ఘట్టంలో సంస్కృత భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాలు చదివితే ఏ ఫలితం వస్తుందో ఆంధ్ర భాగవతంలో పోతన గారు రచన చేసినటువంటి గజేంద్రమోక్షణ కథ అంతర్గతమైనటువంటి ఆ పద్యములను చదివినప్పటికీ అదే ఫలితం వస్తుంది. కానీ రామాయణం దగ్గరికి వచ్చేటప్పటికీ జయమంత్రాన్ని ఎవరైనా ఆంధ్రీకరించినా జయమంత్రం సంస్కృతంలో వాల్మీకి కృతమైంది చదివితే మంత్రశక్తి ఉంటుంది తప్ప ఆంధ్రీకరించినటువంటి ఏ గ్రంథానికి కూడా ఆ శక్తి రాలేదు. అది ఒక్క వాల్మీకి రామాయణానికి ఉన్నటువంటి గొప్పతనం. అసలు వాల్మీకి రామాయణంలో వాడినటువంటి సంస్కృతం ఎంత గొప్పదంటే ఏ భాష వారు చదివితే ఆ భాష వారిది మా భాషలో ఉందంటారు తప్ప సంస్కృతంలో ఉందనుకోరు. అంత సరళమైన సంస్కృతంలో అంత అద్భుతంగా అందించారు వాల్మీకి. అది నరుడి కథ అయినటువంటి కారణం చేత నరుడి యొక్క జీవితంలో వచ్చేటటువంటి ఉత్థాన పతనాలు, నడవడిలో వచ్చేటటువంటి వైక్లభ్యాలు, ఎదురయ్యేటటువంటి కష్టాలు, తట్టుకోవడంలో పడేటటువంటి ఆర్తి, వీటన్నిటినీ యథాతథంగా ఆవిష్కరించారు. నేను శ్రీ మహావిష్ణువుని కనుక నేను సమస్త శోకములకు అతీతుణ్ణి, నాకు దుఃఖం ఉండదని రాముడు అనలేదు. సీతమ్మ కనపడకపోతే గుండెలు బాదుకుని ఏడ్చాడు. దశరథ మహారాజు గారు మరణిస్తే విశేషమైనటువంటి శోకమునకు వశుడయ్యాడు. మిగిలిన అవతారములు అలా కాదు. రామావతారం మాత్రం ఒక నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించాడు. యుద్ధకాండలో రామరావణ సంగ్రామం అయిపోయి రావణాసురుడు హతుడైన తరువాత దేవతలందరూ ప్రత్యక్షమై దేవేంద్రుడే రామచంద్రమూర్తిని పిలిచి నువ్వు శ్రీ మహావిష్ణువువి అన్నా సరే కాదు, నేను దాశరథిని, దశరథ మహారాజు గారి కొడుకుని, నేను నరుణ్ణి, నాకు తెలియదు, నేను విష్ణువుని కానన్నాడు. ఆయన ఒక నరుడిగా ప్రవర్తించడాన్ని ఆయన ఇష్టపడ్డాడు. అందుకే శ్రీరామాయణం చదివేటప్పుడు నరుడి కథ అని చదివితే విశేషంగా ఉపయుక్తమవుతుంది. రామాయణం చదివేటప్పుడు రామకథ, భగవంతుడి కథ అని చదివితే ఎందుకు కొరగా. ఎందుచేత అంటే మీకు ఎప్పుడైనా ధర్మాన్ని పట్టుకోవలసినటువంటి సందర్భం ఏర్పడినప్పుడు, జీవితంలో సంక్లిష్ట స్థితి ఏర్పడినప్పుడు, రాముడు ఇటువంటి కష్టంలో ఏం చేశాడు అని ఆలోచించవలసి వస్తే రాముడు దేవుడు కాబట్టి అలా చేశాడు అనుకున్ననాడు రామాయణం మనకెందుకు పనికిరాదు. కాదు, రాముడు కూడా నాలాటి నరుడే అనుకున్ననాడు రామాయణంలో ఉన్న ప్రతి ఘట్టం అన్వయం అవుతుంది. అందుకే రామాయణాన్ని చదివేటప్పుడు కేవలం ఒక నరుడి కథగా చదవాలి తప్ప అది భగవంతుని కథ అన్న భావనతో చదవడం అంత ఉపయుక్తమైనటువంటి విశేషం కాదు. శ్రీరామాయణం నేను మీతో ఇతపూర్వం మనవి చేసినట్లు నరుని యొక్క కథ అయిన కారణం చేత అనేకమైన ఉత్థాన పతనములు కనపడతాయి. ఒక్కొక్క చోట సంక్లిష్టమైన సన్నివేశములు ఏర్పడతాయి.
ఆ సంక్లిష్టమైన సన్నివేశాల్లో మహర్షి మెరుపులు వినిపించారు. ఆ ఒక్కొక్క శ్లోకం జ్ఞాపకం పెట్టుకుంటే అవి ధారణలో ఉండాలి. ఎందుచేత అంటే కర్ర ఇంట్లో పెట్టి వీధిలోకి వచ్చినటువంటి వాడిని కుక్క తరిమితే మా ఇంట్లో కర్ర ఉందండి అంటే అది రక్షించదు. చేత్తో పట్టుకున్న కర్ర ఏది ఉందో అది మాత్రమే కుక్క మీద పడకుండా రక్షిస్తుంది. గ్రంథాంతర్గతమైనటువంటి శ్లోకములు మనకి స్ఫురణలో ఉండవు. అవి మనం నిత్యం పాటించడానికి పనికిరావు. ఏ శ్లోకములు కంఠగతమై ఉంటాయో, ఏ శ్లోకాలు స్ఫురణలో ఉంటాయో ఆ శ్లోకములే మనకి నిజంగా జీవితంలో ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు స్ఫురణలోకి వచ్చి తట్టుకుని నిలబడి ఊంచుకోగలిగినటువంటి శక్తినిస్తాయి. అన్నిటికన్నా జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏది అంటే శాంతి. తాను ప్రశాంతంగా ఉండడం, 10 మందిని ప్రశాంతంగా ఉంచడం, దానికి వ్యక్తిత్వం ఉండాలి. ఆ వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి శ్రీరామాయణంలో ఉండేటటువంటి ఆర్షోక్తులు, అద్భుతమైనటువంటి మెరుపులు, కొన్ని శ్లోకాలు ఎప్పుడూ జ్ఞాపకంలో ఉండాలి. అటువంటి శ్లోకాలలో 2 శ్లోకాలు భిన్నమైనటువంటి రీతిలో, ఒకటి క్రిందకి దిగిపోవడాన్ని చెప్తే, ఒకటి పైకి ఎక్కడానికి మార్గాన్ని చెప్తుంది. ఒకటి బాలకాండలో చెప్తే, ఒకటి సుందరకాండలో చెప్పారు మహర్షి. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు. అయోధ్యకాండ. వేరొకటి సుందరకాండలో చెప్పారు. సుందరకాండలో చెప్పినప్పుడు అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం, అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక, కరోతి సఫలం జన్మో కర్మయత్తత్కరోతి సహ, తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహిముత్తమం అంటారు. ఈ 2 శ్లోకాలు ఎప్పుడూ జ్ఞాపకంలో ఉండాలి. రామచంద్రమూర్తి తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని తమ్ముడైన లక్ష్మణస్వామితో, భార్య సీతమ్మతో కలిసి 14 సంవత్సరములు అరణ్యవాసం చేయడానికి అయోధ్యానగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత సుమంత్రుడు వెళ్ళాడు రథానికి సారథ్యం వహిస్తూ. ఆ సుమంత్రుడు తిరిగి వచ్చిన తరువాత వినాలి అసలు అరణ్యంలో రామలక్ష్మణులు సీతమ్మ ఏ కష్టాలు పడుతున్నారో తెలుసుకోవాలని. పాపం దశరథ మహారాజు గారు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడనేటటువంటి బాధ తట్టుకోలేక ఆ అయోధ్యానగరంలోకి వచ్చి స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఒంటి నిండా మట్టి అంటుకుంది. ఎంతసేపు రథం వెళ్ళిపోయినటువంటి మట్టి ఎగురుతూ కనపడిందో అంతసేపు చూశాడు. ఇక ఆ తర్వాత అప్పటికే ముందు రోజు రాత్రి ఎన్ని మాటలు మూర్చిపోయాడు కైకమ్మ దగ్గర. బడలిపోయాడు వృద్ధుడు, 60,000 సంవత్సరముల వయస్సు. ఆ పడిపోయినటువంటి వాణ్ణి ఒక పక్కన కౌసల్య, ఒక పక్కన కైకమ్మ వచ్చి పైకి లేపుతున్నారు. శోకము నుండి కదా కోపం రావాలి. వెతుక్కుంది దశరథుడి మనస్సు, నా ఈ శోకానికి కారణం ఎవరని. నిజానికి దశరథ శోకానికి కారణం దశరథుడి. కానీ ఇప్పుడు నేను ఆ ధర్మమీమాంస పక్కన పెట్టండి, బాహ్యంలో కథాపరంగా ఆలోచించండి. దశరథుడి శోకానికి కారణం కైకమ్మ దశరథుడి దృష్టిలో. ఎందుకని? రాముడికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. కానీ అకస్మాత్తుగా ఒక రాత్రి భూమి మీద పడుకుంది కోపగృహంలో. ఆ రోజుల్లో అలా ఉండేవి. ఆవిడ కోపంగా ఉంది అని ప్రత్యేకంగా తెలుసుకోక్కర్లేదు. కోపం వస్తే కోపం వచ్చిందని తెలియడానికి ఒక గదిలో ఉండేవారు. దాని పేరు కోపగృహం. కోపం వస్తే ఆ గదిలో ఉండేవారు. అంటే కోపగృహంలో ఉంది అంటే బొళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళాలి భర్త లోపలికి అని గుర్తు. నేను పాపం దశరథుడు మానసికంగా సిద్ధపడి లోపలికి వెళ్ళాడు. ఆమె చాలా వాదించింది. 2 వరాలు ఇచ్చావు, నాకు వరాలు ఇమ్మంది. 9 వర్షాణి దండకారణ్యమాశ్రిత, చీరాజన జటాధారీ రామో భవతు తాపసః, అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం, అనేనైవాభిషేకేన భరతో మిభిషిచ్యతాం అంది. 14 సంవత్సరములు రాముడు అరణ్యవాసం చెయ్యాలి. నారచీరలు కట్టుకుని జటాజూటం పెట్టుకుని కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వెళ్ళాలి. ఇదే ముహూర్తానికి నా కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ఈ 2 వరాలు విన్నాడు. కూర్చున్న ఆసనం మించి కింద పడిపోయాడు, మూర్ఛపడిపోయాడు. ఎన్ని మాటలు తెలివి తప్పిపోయాడో, ఎన్ని మాటలు అసలు కైకమ్మ పాదాల మీద తలపెట్టి ఏడ్చాడు. నన్ను మన్నించు, ఈ వరాలు ఉపసంహారం చేయమని. ఆవిడ వినలేదు. అందుకే చెప్పుకున్నాడు, నన్ను కైకేయి సత్యవాక్యము అనేటటువంటి దాని చేత బంధించింది రామ అన్నాడు. మరునాడు రామచంద్రమూర్తి దశరథుణ్ణి సత్యమునందు నిలబెట్టడానికి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఆయనకి తనకి ఇంత శోకం కలగడానికి కారణం కైకమ్మే. లేకపోతే రాముడికి పట్టాభిషేకం జరిగేది. రాముడు రాజ్య పరిపాలన చేస్తుంటే తాను చూస్తూ పరమ సంతోషంగా కాలం గడిపేవాడు. ఇంతటి ఆనందం పోవడానికి కారణం కైకమ్మే. ఇప్పుడు ఎక్కడ కోపం వచ్చిందో అక్కడ నోటి వెంట అనరాని మాట ఒకటి వచ్చేస్తుంటుంది. శోకము నుండి కోపం వస్తుంది, కోపంలోంచి పాపం వస్తుంది. అందుకే ఆయన అన్నాడు, ధూర్తురాలవు, నీకు అర్థము తప్ప కామము తప్ప ధర్మం అక్కర్లేదు. అందుకే భర్తనైనటువంటి నన్ను కాదని నా మనస్సు కాదని వరాలు కోరుకున్నావు. విధవారాజ్యము చెయ్యుదువుగాక. నువ్వు చేసేటటువంటి రాజ్యం విధవరాజ్యం అవుతుంది. ఎందుకంటే నేను ఉండను, నేను మరణిస్తాను, కొడుకుని వదిలి ఉండలేక. 2, ఇక నువ్వు నన్ను ముట్టవద్దు. నీవు కానీ నీ మీద ఆధారపడిన సేవకులు కానీ నీ బంధువులు కానీ నాకెవరూ ఏమీ కారు. ఇక్కడ కానీ పైలోకములలో కానీ నిన్ను నేను పరిత్యజిస్తున్నానన్నాడు. ఈ మాటలని ఒకవేళ రాజ్యం నువ్వు వరాలడగడం వల్ల వచ్చింది అని నీ కుమారుడైన భరతుడు సంతోషిస్తే ఆ భరతుడికి నాకు ప్రేతకార్యము చేసే అధికారము లేకుండుగాక. రాజ్యం నువ్వు వరాలడగడం వల్ల వచ్చింది అని నీ కుమారుడైన భరతుడు సంతోషిస్తే ఆ భరతుడికి నాకు ప్రేతకార్యము చేసే అధికారము లేకుండుగాక. అంటే రాముడి మీద ఉన్న ప్రేమ ఎంత శోకానికి తీసుకెళ్ళిందో, ఆ శోకం ఎంత కోపానికి తీసుకెళ్ళిందో చూడండి. ముందు రోజు రాత్రి వరకు బహుశः రాముడి తర్వాత అంత ప్రేమ దశరథుడికి కైకయ్యింది. అంత ప్రేమ ఉన్న కైకమ్మ మరునాటి మధ్యాహ్నానికి అంతటి శత్రువుగా మారింది. మనసు నాటకం అలా ఉంటుంది. ఇప్పుడు కైకమ్మని నింద చేసి నన్ను ముట్టుకోవద్దన్నాడు. కౌసల్యాదేవి ఒక్కతే ఏం తీసుకెడుతుంది? అక్కడున్న సేవకులందరూ వచ్చి ఎత్తారు. నన్ను కౌసల్యా మందిరంలో దిగబెట్టండి అంటూ ఒక మాట అన్నాడు. కౌసల్యా మందిరంలో నాకు శాంతి లభిస్తుంది అన్నాడు. శాంతి అంటే ఈ శోకమును పోగొట్టగలిగినటువంటి మాటలు వినపడతాయి. ఎందుకని? ఆమె ప్రేమైకమూర్తి. ఆమె నన్ను మన్నిస్తుంది. అయ్యో మీరు ఇంత బాధపడుతున్నారా అని నన్ను ఊరడిస్తుంది. ఎందుకని? ఆయన ఉద్దేశ్యం ఏమిటి? తన కొడుకు దూరమైపోయి తానెలా బాధపడుతున్నాడో ఆ కొడుకుని కన్న తల్లి కూడా అలాగే బాధపడుతోంది. ఇద్దరి బాధ సమానం. అయ్యో మన కొడుకు అని ఆ కొడుకు వెళ్ళిపోయాడు, భర్త ఇంత బాధపడుతున్నాడని ఓదారుస్తుంది అనుకున్నాడు. అనుకుని మందిరానికి చేరాడు. సరే, సుమంత్రుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కౌసల్యాదేవితో బాధ పంచుకునే ప్రయత్నం చేశాడు. రాముడు వెళ్ళిపోయాడని కౌసల్య కొన్ని మాటలు చెప్పింది. నీ గురించి లోకంలో మాట్లాడేటప్పుడు కీర్తివంతుడవని, ధర్మాత్ముడవని, దయామయుడవని చెప్తుంటారు. కానీ ఈ 3 పరమ అబద్ధాలన్న విషయం నాకు ఒక్కదానికే తెలుసు. నువ్వు దయామయుడవు కావు, నువ్వు ధర్మాత్ముడవు కావు, నువ్వు ప్రజారంజకుడవు కావు. నీకు కావలసింది కైకమ్మ ఒక్కతే. నీ మనసు ఎంత కఠినమైనదంటే నువ్వు కైకమ్మ కోసం, భరతుడి కోసం ఎంతటి క్రూరమైన నిర్ణయాలైనా చేస్తావు. ఏ తప్పు చేశాడని నా కొడుకుని అరణ్యవాసానికి పంపావు? ఏ తప్పు చేశాడని రాజ్యభ్రష్టుణ్ణి చేసి 14 సంవత్సరముల అరణ్యవాసం చేయమన్నావు? అది తలుచుకునే ఏడిచాడు పాపం అసలు దశరథుడు. చెప్పులు లేకుండా నా కొడుకు జటాజూటం కట్టుకుని నారచీరలతో వెడుతున్నాడు. నా కోడలు సీతమ్మ ఎండకన్నెరుగనటువంటి తల్లి. అక్కడికి వెళ్ళిన తరువాత దొరికిన ధాన్యాన్ని వండుకుని ఎలా అన్నం తింటుంది? ఏ చెట్టు కింద పడుకుంటుంది? రాతినో కొమ్మనో దొరికిన దాన్ని తలగడగా పెట్టుకుని రాముడు పడుకుని లేచి నడుస్తుంటే ఒళ్ళంతా దుమ్ము పట్టి పెద్ద పులులు సింహాలు అరుస్తుంటే భయపడి కౌగిలించుకున్నటువంటి సీతమ్మని ఓదారుస్తూ ఎన్ని కష్టాలు పడుతున్నాడో. ఎవరికైనా ఆడదానికి ఈ లోకంలో 4 దిక్కులున్నాయి. 4 దిక్కులంటే నలుగురే ఆమెకి శరణ్యం. అందరికన్నా మొట్టమొదట ఆడదాన్ని రక్షించవలసిన వాడెవరు అంటే భర్త. ఆమె ఒక్కడే ఆమెకి రక్షకుడు. ఆ భర్తయే భార్యని ద్రోహం చేస్తే అంతకన్నా దారుణమైన విషయం ఇక లోకంలో ఇంకొకటి లేదు. నువ్వు నాకు దారుణాతి దారుణమైనటువంటి ద్రోహం చేశావు. నీ వంటి వ్యక్తికి భార్య అనవడం నా కర్మ. సుగుణాభిరాముడైనటువంటి రామచంద్రమూర్తిని అరణ్యవాసానికి పంపావు. ఇంతటి కఠినాత్ముడవు. నీ వలన నేను కాదు, కోసల రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, మంత్రులు, సేనానులు, భార్యలు, అంతఃపుర పరివారము ఇంతమంది బాధపడుతున్నారు. నీకు అక్కర్లేదు.
నీ మనసు సంతోషమేగా, కైకమ్మ సంతోషంగా ఉంది, భరతుడు సంతోషంగా ఉన్నాడు. నీకు కావలసింది ఆ ఇద్దరి సంతోషమే. పైకి నువ్వు ప్రజారంజకుడవు, నీ వంచనా స్వభావం నాకు తెలిసింది. అప్పటికే కుమిలి 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 ఏడుస్తున్న దశరథుడు ఏడవడానికి కళ్ళుల నీళ్లు లేక తెల్లబోయేలా ఉండిపోయాడు. కౌసల్య వంక చూస్తూ ఉండిపోయి ఆ కూర్చున్న ఆసనం నుంచి లేచి 2 చేతులు పైకెత్తి జోడించి నమస్కరించాడు. నమస్కరించి ఆవిడ దగ్గరికి వెళ్ళి వేపమానాంతాంజలిం కృత్వా అంటారు మహర్షి. 2 చేతులతో నమస్కారం చేస్తూ కౌసల్య దగ్గరికి వెళ్ళి, కౌసల్య, నీ పాదముల మీద నా తల పెట్టి పడిపోతాను, అంతంత మాటలు అనకు. నీకు తెలుసు దేవి దైవతం ప్రత్యక్షం, భర్త ఎవరో కాదు, ప్రత్యక్షంగా కన్నుల ముందున్నటువంటి దైవం. అన్ని చోట్ల అశాంతి పొంది శాంతి కోసం నీ దగ్గరికి వచ్చాను. నువ్వు ఇన్ని మాటలు అన్నావు, నా జీవితంలో శాంతి అన్న మాట కరువైపోయింది. అందుకని పెద్దరికం చిన్నరికం తెలుసున్న దానివి, ధర్మం ఎరిగిన దానివి, భర్తని ఇలాంటి మాటలు అనకూడదు అని తెలుసున్న దానివి, అయినా కూడా నేను ధర్మంతో మాట్లాడానో, సత్యానికి కట్టుబడ్డానో, రాముడి మీద ప్రేమ లేక అరణ్యవాసానికి పంపించేశానో, కుట్ర చేశానో నీకు తెలుసు. తెలిసి నన్ను నింద చేస్తున్నావు. నువ్వే నింద చేస్తే ఇంత ధర్మం తెలిసున్న దానివి, ఇక నాకు శాంతి ఎక్కడుంది అని నమస్కారం చేస్తూ వంగి ఆమె పాదముల మీద పడబోయాడు. కౌసల్య 2 చేతులు పట్టుకుని ఆయన్ని పైకెత్తి వెంటనే నన్ను చంపేశావు మహారాజా. ఏనాడైతే ధర్మమునకు సత్యమునకు కట్టుబడినటువంటి భర్త, పరమ కీర్తివంతుడైనటువంటి వాడు, ఆయన తప్పు చెయ్యలేదు అని తెలిసి కూడా శోకంతో అనరాని మాటలు అనేశాను, ఆనాడు నువ్వు నాకు నచ్చ చెప్పడానికి ఇలా నమస్కారం చేశావు. ధర్మాత్ముడైన భర్త ధర్మమునందు నిలబడడానికి భార్యని అనునయించవలసినటువంటి రోజు ఏ రోజున వస్తుందో ఆ రోజున ఆ భార్య చనిపోయినట్టే. కాబట్టి నేను చనిపోయాను. నీ చేత అనునయింప చేసుకున్న నా బ్రతుకు కాదు. నేను నేల మీద పడి నీ పాదముల మీద శిరసుంచి నమస్కరిస్తున్నాను. ఆ నమస్కరించిన చేతులు విప్పేసి నా తల మీద పెట్టని పద్మాన్ని పెట్టుకున్నట్టుగా 2 చేతులు తల మీద పెట్టుకుని భోరున ఏడ్చి నేను శోకంలో అదుపు తప్పిపోయాను. ఒక్కసారి వర్షాలు పడి నదులు పొంగితే సముద్రం నీరు పెరిగినట్టు రాముడు అకస్మాత్తుగా అరణ్యవాసానికి వెళ్ళిపోవడంలో నా శోకం అదుపు తప్పిపోయింది. అదుపు తప్పిపోయిన శ్లోకంలో ధర్మానికి కట్టుబడి ఇంత బాధపడుతున్నారు అని తెలిసి కూడా, మిమ్మల్ని నింద చెయ్యకూడదని తెలిసి కూడా నింద చేశాను అంటూ ఈ శ్లోకం చెప్పింది. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు. ప్రత్యక్ష సాక్ష్యం. మహారాజా, శోకానికి వశురాలనైపోయాను, కొడుకు వెళ్ళిపోయాడని. ఆ వశురాలనైపోయినటువంటి కారణం చేత ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదో తెలుసుకోలేకపోయాను. ఎంత పెద్ద తప్పో చేసేశాను. భర్త చేత అనునయింపబడ్డాను, ధర్మానికి కట్టుబడిన భర్త చేత. కాబట్టి నన్ను క్షమించవలసింది అంది. శోకానికి లొంగిపోతే, శోకమునకు బాగా లొంగినటువంటి వాడు ఎన్నిటిని మరిచిపోతాడో కౌసల్యకి తెలియదా? మీరు శ్రీరామాయణం చదివితే కౌసల్యా మందిరంలో ఎప్పుడూ పూజలు జరుగుతుంటాయి. ఆవిడ ఎప్పుడూ ఉపవాసాలు చేస్తూ ఉంటుంది. ఆవిడ ఎప్పుడూ యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తూనే ఉంటుంది. ఎంతమంది బ్రాహ్మణులకు నిత్యం దానం చేస్తూనే ఉంటుంది. అటువంటి తల్లి అన్ని శాస్త్రములను ఎరుగున్నది, అన్ని పుణ్యకర్మలు చేసేది, భర్త పట్ల అంత మర్యాద కలిగినది. అటువంటి కులకాంత అన్ని మాటలు భర్తని అంది అంటే ఆమె శోకమే కారణము. ఆమె తెలిసి అనలేదు, శోకమునకు వశురాలైపోయింది. శోకమునకు ఒక్కసారి వశమైపోతే ఎన్ని అనకూడని మాటలు నోటి వెంట వచ్చేసాయో. అందుకే మనిషి శోకమునకు వశుడైతే ఇన్ని బాధలు పడతాడు. కాబట్టి శోకమునకు వశపడకుండుగాక. శ్రీరామాయణం కేవలముగా ఏదో కాల్పనిక కథ అని అనుకోకూడదు, యథార్థముగా జరిగిన కథ. అందుకే శ్రీరామాయణానికి ఫలశ్రుతి చెప్తూ ఒక మాట అంటారు, ఇందులో ఒక అక్షరము కూడా కల్పితము కాదు. రామాయణము యథార్థంగా ఎలా జరిగిందో అలాగే రచింపబడినది అని. శ్రీరామాయణం మనకి జీర్ణమైతే మనం దేనికి వశులం కాకూడదో, దేనికి వశులమైపోతే అక్కర్లేని మాటలు వచ్చేస్తాయో, కోపం వచ్చేస్తుందో, ఏ
ధర్మంతో దాన్ని దాటాలో అర్థం అవుతుంది. అందుకే శోకాన్ని దాటడానికి లోకంలో ఒకే ఒక్క మార్గం ఉంటుంది. ఏమిటా మార్గం అంటే ఎప్పుడూ కర్తవ్యత నిష్ఠతో ఉండడం. నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళడం అన్నది అలవాటైతే శోకం అనేటటువంటిది అంటుకునే అవకాశం ఉండదు. చాలా మటుకు 99 పాళ్ల శోకానికి దూరంగా ఉండడానికి మార్గము కర్తవ్యతానిష్ట ఒక్కటే. కర్తవ్యము వేరు, బాధ్యత వేరు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బాధ్యత సముద్రంలో దూకేయడం, కర్తవ్యము నిచ్చెన ఎక్కడం. రెండిటికి అంత తేడా ఉంటుంది. కర్తవ్యము అంటే నేను ఏది చెయ్యాలో అది చేశానా, అంతే కర్తవ్యం. అవతలవాడేమనుకున్నాడు నాకు సంబంధం లేదు, నేను చేసేది చేసుకెళ్ళిపోయాను అనుకోండి కర్తవ్యం. అందుకే మీకు రామాయణం 24,000 శ్లోకాలు చూడండి, ఎక్కడ చూసినా కర్తవ్యం ధర్మం, కర్తవ్యం ధర్మం, కర్తవ్యం ధర్మం, ఈ 2 మాటలు తప్ప బాధ్యత అన్న మాట మీకు ఎక్కడా కనపడదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, మనం ప్రతిరోజు చదువుకునే శ్లోకం, నేను కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి రామాయణంలోంచి చెప్పక్కర్లేదు. ఎక్కడ సుప్రభాతం చదివినా కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఈ శ్లోకం ముందు చదువుతాం. ఎందుకని అంటే భగవంతుడికి నిజంగా సుప్రభాతాన్ని పలికినటువంటి ఘనత పొందినవాడు విశ్వామిత్ర మహర్షి ఒక్కడే. ఎందుచేత అంటే రాముడు విష్ణువు యొక్క అవతారమని ఎరిగినటువంటి వాళ్ళు ఇద్దరు, వశిష్ఠుడు విశ్వామిత్రుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.